కథ పేరు కలల గదిలో కూలిన అద్దం. ఆమెకు చిన్నప్పటి నుండి అందంగా ఉన్నానని అనుకుని గర్వం. కాని సాధారణమైన అందమే. డిగ్రీ చదివింది. పెళ్లి అయింది. ఆమె కళ్ళకి ఆమె భర్త కురూపిలాగా కనిపిస్తాడు. అసమర్థుడు అని భావించింది. ఆ ఊహల కారణంగా విడాకులు వచ్చాయి. కాని ఆమె బాధపడలేదు. ఆమె అందమే ఆమెకు జీవితం. ఆమెకు 3 అన్నలు ఉన్నారు. వాళ్లకు ఆమె అభిప్రాయాలు నచ్చక ఆమెను దూరం పెట్టారు. ఆమె జీవన విధానం అన్నలకు నచ్చక ఆమె దగ్గరకు రావటం మానేశారు. ఆమెకు చెల్లెలు ఉంది. స్వార్థపరురాలు. చెల్లెలికి పెళ్లయింది. 2 పిల్లలు ఉన్నారు. చెల్లెలు అక్క దగ్గర డబ్బు ఉందని చెల్లెలు మరిది ఆమె ఊహలకు ఆజ్యం పోసి తమ పిల్లల్ని ఆమె దగ్గర ఉంచారు సిటీలో. ఆ పిల్లలు ఆమె నుంచి లాభం ఆశిస్తూ ఆమెకి ఇబ్బంది లేకుండా పనులు చేస్తూ నటించారు. ఆమె చెల్లెలు వాళ్ల పిల్లలకు అలా ఉండాలని ట్రైనింగ్ ఇచ్చింది. ఈమె పిల్లలను చదివించి పెంచి పెళ్లి కూడా చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 68. పెన్షన్ వస్తుంది. ఆమె ఉద్యోగంలో ఉండగా ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కుంది. అందులోనే ఇప్పుడు ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఆమెకు డామినేటింగ్ నేచర్ ఉంది. ఆమె ఉండే అపార్ట్మెంట్లో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. తన అవసరం లేకపోయినా బయటకు వచ్చి మొత్తం ఫ్లాట్ల మెయింటెనెన్స్, రెంట్లు, వాచ్మెన్, ప్లంబింగ్, డ్రైనేజ్ అన్నీ చూసుకోవాలన్న కోరిక ఆమెకు ఉంది. పక్క ఫ్లాట్ల వారు పట్టించుకోకపోయినా ఆమె వాటిని పట్టుకొని తానే చూసుకుంటూ వచ్చింది. భర్త లేడని చిన్నపాటి పని కోసమైనా ఫ్లాట్కి వచ్చి ఆమె దగ్గర కాఫీ తాగిపోతారని అనుకోవడం ఆమెకు అవసరమా? ఆమె నాకు 20 ఏళ్లుగా తెలుసు. మొన్ననే పార్క్లో కనిపించింది. అంటోంది, అలసిపోయాను, అన్ని పనులు నేనే చేయాలి. ఎవరికీ పట్టదు ఫ్లాట్ల సంగతి అని చెప్పింది. ఒట్టిదే. అది ఎవరో అప్పగించిన బాధ్యత కాదు ఆమెకు ఆమె తీసుకున్నది. కానీ నేను బాగానే చేస్తున్నాను, గొప్ప అనిపించుకోవాలన్న అహంకారమే కనిపించింది. నేను అడిగాను, ఎవరు నీకు బాధ్యతలు అప్పగించారు? ఎందుకు నీతోనే అన్నీ జరగాలి అని? ఆమె బిత్తరపోయింది. నాతో అన్నది, అందరూ వదిలేస్తే నేను బాగా చేస్తున్నా అంటున్నది. ఆ సమయంలో నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నేనన్నాను, సరే అది వదిలేయండి, బాధపడకండి. ఒక ఉద్యోగం ఖాళీ ఉంది, వెళదాము, అందులో నిమగ్నమవు అని చెప్పి ఆమెను ఓ ఆఫీస్కి తీసుకెళ్లాను. కానీ అక్కడ మేనేజర్ అన్నాడు, ఈ ముసలిదానితో నా పని ఏమవుతుంది? నేను కుర్రోళ్ల చేత చేయించుకుంటా అన్నాడు. ఆ మాట ఆమెకు చెర్నా కోల్తో కొట్టినట్టు అనిపించింది. అప్పటికి కాని ఆమె ఊహల ప్రపంచం కూలిపోయింది. ఆమెకు ఆమె అందం మీదున్న నమ్మకం పటాపంచలైంది. తన వయసు 68 అయినా ఇప్పటికీ అందగత్తెనన్న పిచ్చి నమ్మకంతో బతికింది. ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయాయి. మళ్లీ కనిపించింది, ముసలి రూపంలో. నేను అడిగాను, ఆరోగ్యం బాగుందా అని. మళ్లీ ఫ్లాట్ల గొడవ చెప్పింది. మరెక్కడైనా ఫ్లాట్ కోసం చూస్తున్నానని, ఫ్లాట్ మారాలని చెప్పింది. అది అబద్ధమని నాకు తెలుసు. ఇన్ని రోజులకు ఇప్పటికీ నేను ముసలమ్మనైపోయానని ఆమె మనసు అంగీకరించింది. ఏమిటో ఇలా అయిపోయాను అంది. ఇప్పుడు అంటోంది, ఆరోగ్యం బాగోలేదు. డాక్టరు దగ్గరకెళ్తే ఏం లేదంటున్నారు. గుండె డాక్టర్ దగ్గరికి వెళ్లాను, ఏమీ లేదన్నారు. నరాల డాక్టర్ దగ్గరికి వెళ్లాను, ఏమీ లేదన్నారు. రేపు ఇంకో డాక్టర్ దగ్గరకు వెళతాను అంటోంది. నేను చెప్పాను, మీకు రోగం ఏమీ లేదండి, నచ్చింది తినండి, టైంకి బీపీ, షుగర్ టాబ్లెట్లు వేసుకోండి చాలు. డాక్టర్ షాపింగ్ మానండి, మీకు రోగం లేదు. ఒంటరితనమే నిజమైన బాధ అన్నప్పుడు అవునంది. వెంటనే పని ఉంది అంటూ తొందరగా వెళ్లిపోయింది. ఇప్పుడు మేకప్ లేదు, ఫ్యాషన్ లేదు, రామాయణం, భగవద్గీత చదువుతోంది. నాకైతే మారిందో లేదో అనుమానమే. మేనేజర్, ఈ ముసలమ్మ అన్నప్పుడు ఆమెకు చలించిపోయినట్లు అయింది. అప్పటి వరకు ఆమె ఊహల ప్రపంచం చెదరలేదు. కానీ ఆ ఒక్క మాట ఆమెని లోపల నుంచి తుడిచేసింది. అయినా తను మారిందా, నటిస్తోందా అన్న సందేహం ఇంకా ఉంది. ఇప్పుడు ఆమెకి ఏ నిర్ణయం తీసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే 70కి దగ్గర పడింది. ఇక అందం లేదు. అసలు ఈ భూమి మీద ఇంకా ఉంటామో లేదో అనేదే తలచుకోవాలి. అందమే గొప్ప అనుకునే ఆడకూతురి జీవిత కథ ఇలా ఉంది. ఆమె గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుంది. భర్త లేరు, పిల్లలు లేరు, అన్నలు వదిలేశారు, చెల్లెలు అవసరం తీరాక దూరమైంది. కానీ ఆమె మాత్రం మనసులో గర్వంగా, నిశ్శబ్దంగా, నేను బ్రతికేది నా ఊహల నిజంతో. నా భావాలు తప్పైనప్పటికీ వాటిని వదిలేసి సులభంగా బ్రతకలేను. ఊహలతో మొదలై ఒంటరితనంతో ముగిసిన జీవితం ఆమెకి ఓ విలువ ఉందంటోంది. ఏమంటే నేను నా జీవితాన్ని నాకే అంకితం చేసుకున్నాను అని అనుకుంటుందేమో నాకనిపిస్తుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.